హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దమయంతికి వార్నింగ్ ఇచ్చిన రాధ. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే విక్రమ్, కృష్ణ మరియు రాధ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు దమయంతి పిన్ని ఎందుకు చిట్టి ప్లేస్లో ఒక నాటకాలు వేసే అమ్మాయిని తీసుకుని వచ్చింది అనే డౌట్ వస్తుంది. ఈ విషయం ఎలాగైనా కనిపెట్టాలి అని విక్రమ్ కృష్ణ అంటాడు. ఇంక సుందరి అయితే దమయంతి దగ్గరికి వస్తుంది. విక్రమ్ కృష్ణకి మరియు రాధకి నా గురించి నిజం తెలిసి మా అమ్మ నాన్నలని ఇక్కడికి తీసుకునివచ్చాడు. ఎలాగైనా ఈ గండం నుండి గట్టెక్కించామని సుందరి అయితే దమయంతిని అడుగుతుంది. అప్పుడు దమయంతి అయితే, అందుకే నేను నిన్ను ముందే హెచ్చరించాను. 25 లక్షలు ఇస్తాను, వెళ్ళిపొమ్మనమని. కాని ఈ ఆస్తి మీద కన్నేసి ఇప్పుడు నిలువునా మునిపోయావు. ఆ విక్రమ్ కృష్ణ మీ అమ్మానాన్నలని ఇక్కడికి తీసుకుని వచ్చాడంటే నిన్ను కార్నర్ చేయడానికే అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ నువ్వు అసలు చిట్టివి కాదనే నిజం తెలిసిపోయింది అని అంటుంది. అప్పుడు సుందరి అయితే, నేను దొరికిపోతే నాతో పాటు నువ్వు కూడా దొరికిపోయినట్టే. నన్ను నిలదీస్తే నేను నీ గురించి చెప్పాల్సి వస్తుంది అని చెప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక రాబోయే ఎపిసోడ్లో అయితే దమయంతి వచ్చేసి సుందరి వాళ్ల నాన్నకి కాఫీ ఇస్తూ ఉంటుంది. రాధ అయితే ఎవరు లేనప్పుడు దమయంతి దగ్గరికి వెళ్లి చాలా వెటకారంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అసెంబ్లీలో అధ్యక్ష అనాల్సిన దానివి ఒక డ్రామా కంపెనీ వాళ్లకి కాఫీలు ఇచ్చే స్థాయికి పడిపోయావు. నువ్వెందుకు ఆ సుందరిని తీసుకుని వచ్చి చిట్టిలా నాటకం ఆడుస్తున్నావో తెలియదు. కాని అన్నీ బయటికి వస్తాయి. నీ తప్పుని ఒప్పుకుని గురూజీని క్షమాపణ అడుగు. లేకపోతే ఈ రాధ అంటే ఏంటో నీకు చూపించాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.